Hi guys, welcome back to another video on the channel. I kind of got a decision from New York University. నేను అప్లై చేసిన కోర్స్ ఏంది, ఎప్పుడు అప్లై చేసినా డెసిషన్ ఎప్పుడు వచ్చింది, ఖర్చు ఎంత అయింది, అడ్మిటా రిజెక్టా, మొత్తం డీటెయిల్స్ అన్ని వీడియోలో చెప్తా. NYUలో నేను కంప్యూటర్ సైన్స్కి అప్లై చేసినుండే, ఎందుకు అప్లై చేసినా ఏంది అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, అది నేను ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేను ఈ అప్లికేషన్ని December 19th రోజు స్టార్ట్ చేసిన, డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి నేను ఆ రోజే అప్లికేషన్ సబ్మిట్ చేసేసిన. ఈ యూనివర్సిటీకి నేనేం పే చేయలేదు, ఒక అప్లికేషన్ ఫీ వేవర్ నుండే దాంతోనే నేను సబ్మిట్ చేసేసిన. అప్లికేషన్ ఫీ వేవర్స్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, అది నేను ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. January 12th రోజున ఆ LORs అన్ని సబ్మిట్ అయిపోయినాయి. ఈ యూనివర్సిటీ వాళ్ళు అఫీషియల్ GRE ఇంకా IEL స్కోర్ పంపమని అడుగుతారు. ఈ అఫీషియల్ GRE స్కోర్స్ పంపడానికి నేను GRE పోర్టల్లోకి వెళ్ళి January 3rd, 2022 రోజు రిక్వెస్ట్ చేసిన. ఆ స్కోర్స్ January 7, 2022 రోజు రీచ్ అయినాయి. ఈ GRE స్కోర్స్ పంపడానికి నాకు $21 ఖర్చు అయింది. IEL స్కోర్స్ కూడా నేను సేమ్ అదే రోజు IELTS పోర్టల్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసిన ఉండే సబ్మిట్ చేయడానికి. ఆల్మోస్ట్ 1 month తర్వాత, దట్ ఈస్ ఆన్ February 2nd, 2022 రోజు నా స్కోర్స్ రీచ్ అయినాయి. IEL స్కోర్స్ సెండ్ చేయడానికి నేనేం పే చేయలేదు. ఇదంతా చేసిన తర్వాత March 4th, 2022 రోజు నాకు నా డెసిషన్ మెయిల్ వచ్చింది. సో దిస్ ఈస్ దట్ మెయిల్. దీంట్లో వీళ్ళు నాకు కంప్యూటర్ సైన్స్లో అడ్మిట్ రాలేదని చెప్పారు. ఈ మెయిల్లో వాళ్ళు ఒకవేళ నాకు ఇంట్రెస్ట్ ఉంటే కంప్యూటర్ ఇంజనీరింగ్కి అప్లై చేయమని చెప్పారు ఫర్ ఫ్రీ. సో నేను వీళ్ళు పంపిన లింక్ ఓపెన్ చేసి వీళ్ళ ఆఫర్ని యాక్సెప్ట్ చేసిన. ఈ అప్లికేషన్కి మనం ఏం పే చేయలేదు, ఫ్రీయే. బట్ ఈ GRE స్కోర్స్ పంపడానికి అరౌండ్ $2,000 ఖర్చు అయినుండే. సో మళ్ళీ బొక్కన అంటే దీని అట్లా కన్ఫర్మ్ లేదు. They provided me with another opportunity for free. So yeah, second decision was a reject but with an offer. So adi katha, waiting for others.